బొగ్గు బ్లాక్ల వేలంపాటను రద్దు చేసి నేరుగా సింగరేణికి అప్పగించాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 28, 29 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తోంది. మీడియాతో మాట్లాడుతూ బొగ్గు బ్లాక్లు ప్రైవేటు పరం చేస్తూ సింగరేణి కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. మరోవైపు సింగరేణిని ప్రైవేటీకరించబోమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బుకాయిస్తున్నారని అన్నారు. బొగ్గు గనుల వేలంపాట కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొనడం సరైంది కాదని, ఇప్పటికైనా వేలంపాట రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు బ్లాకును వేలంపాట ప్రాసెస్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్లోనే ఈ వేలంపాటను సాక్షాత్తు కేంద్ర గనుల శాఖ మంత్రి, తెలంగాణ నుంచి ఎన్నికైన మంత్రి ప్రారంభించటం ఆందోళనకరం. బీజేపీకి రాష్ట్రంలో 8 శాసనసభ 8 పార్లమెంటు స్థానాలు ఇచ్చినందుకు తెలంగాణ సంపదను ప్రైవేటు పరం చేసేందుకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటున్నది. తక్షణమే ఈ వేలంపాటను రద్దు చేయాలని, సింగరేణికి నేరుగా బొగ్గు బ్లాకులు అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్తో ఈ నెల 28, 29 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిస్తున్నది. కేంద్ర మంత్రి ఈ ప్రైవేటీకరణ ప్రాసెస్ని ఒకవైపు ప్రారంభిస్తున్న సమయంలో కిషన్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా పాల్గొనడం ఆశ్చర్యం కలిగించింది. ఒకవైపు సింగరేణికే ఈ బొగ్గు బ్లాకులు అప్పగించాలని కోరుతూనే మరొక వైపు కిషన్ రెడ్డి గారితో పాటు పాల్గొనడంలో ఆంతర్యం ఏమిటి? అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగంగా డిమాండ్ చేయాలి, బొగ్గు బ్లాకును నేరుగా సింగరేణికి అప్పగించాలని. రాష్ట్ర అఖిల పక్షాన్ని కూడా సమీకరించి కేంద్రం దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కిషన్ రెడ్డి గారు ఒకవైపు బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పే ప్రక్రియ చేస్తూ, రెండో వైపు మేము ప్రైవేటీకరించబోమని బుకాయిస్తున్నారు. ఒకసారి బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ వాళ్ళకు పోయిన తర్వాత సింగరేణి చిక్కి శల్యమై బలహీనపడి మూతబడే స్థితికి వస్తుందనే విషయం వాస్తవం. అందుకే రాష్ట్ర ప్రజానీకం కదలాలి, మన సింగరేణిని కాపాడుకోవాలి, రాష్ట్ర సంపదను కాపాడుకోవాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిస్తుంది.